దశావతారాలు. నిరాకారుడైన ఆ పరమాత్ముడు సృష్టి, స్థితి, లయల కొరకు సాకారునిగా వ్యక్తమవుతున్నాడు. దుష్ట శిక్షణ, సాధు భక్తజనుల రక్షణ కొరకై భగవంతుడు తన లీల చేత అవతారములను ధరిస్తున్నాడు. అనేక రూపాలు, నామాలు కలిగిన వాడైనప్పటికీ దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన కొరకు ఎత్తిన అవతారాలలో దశావతారాలు ప్రముఖమైనవి. మొదటిది మత్స్యావతారం. సత్యవ్రతుణ్ణి సప్తర్షులతో కూడి ఉన్న నావను ప్రళయకాలంలో మునిగిపోకుండా మత్స్యావతారం ఎత్తి శ్రీమన్నారాయణుడు రక్షిస్తాడు. కూర్మావతారం. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతానికి వాసుకిని కవ్వముగా చేసి క్షీరసాగర మదనం చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా దేవతలు నారాయణుణ్ణి ప్రార్థించగా స్వామి కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని సముద్రంలో పడిపోకుండా దానిని తన వీపుపై ధరించి పైకెత్తుతాడు. వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూమిని జలంలో ముంచివేయగా అతన్ని వధించి భూమిని తిరిగి ఉద్ధరించడానికి స్వామి వరాహ అవతారాన్ని ధరించాడు. నరసింహ అవతారం. పరమ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి సాధుజనులను పీడించి హిరణ్యకశిపుని వధించడానికి నరుడు సింహం కలయికతో నరసింహ అవతారం దాల్చాడు. వామన అవతారం. బలి చక్రవర్తితో యుద్ధంలో ఇంద్ర పదవిని పోగొట్టుకున్న ఇంద్రునికి తిరిగి స్వర్గ అధికారాన్ని కల్పించడానికి అదితికి కుమారునిగా వామనుడిగా జన్మించాడు. బలి చక్రవర్తితో 3 అడుగుల దానం కోరగా అందుకు బలి చక్రవర్తి తనను తాను సమర్పించుకున్నాడు. అతని త్యాగబుద్ధికి పాతాళ రాజ్యాన్ని కల్పించి ఇంద్రుని తిరిగి స్వర్గాధిపతిని చేశాడు వామనుడు. పరశురామ అవతారం. ధర్మాన్ని రక్షించవలసిన రాజులే అధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఆహాకారాలు చేస్తున్నారు. గోవులకు, సాధు సత్పురుషులకు, ప్రజలకు రక్షణ కరువయ్యింది. వీరందరినీ రక్షించడానికి, భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు భృగువంశంలో జమదగ్ని, రేణుకాదేవిలకు జన్మించాడు. తన తండ్రిని వధించిన కార్తవీర్యార్జుని కుమారులతో సహా భూమిపై 21 సార్లు చుట్టి అనేక మంది అధర్మపరులైన క్షత్రియులను వధించాడు. తాను జయించిన భూమండలాన్ని కశ్యప మహర్షికి దానం చేసి తపస్సుకు మహేంద్రగిరికి వెళ్ళాడు. శ్రీరామావతారం. సనక సనందుల శాప కారణంగా రాక్షసులైన జయ విజయులు కుంభకర్ణ, రావణులుగా జన్మించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కుంభకర్ణ, రావణాది అనేక రాక్షసులను సంహరించడానికి, భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని స్థాపించడానికి కౌసల్యాదేవి దశరథ మహారాజుకు శ్రీరామునిగా త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీకృష్ణ అవతారం. ద్వాపర యుగంలో పెరిగిపోయిన అధర్మాన్ని తగ్గించి కంసాది అనేక దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి భగవానుడైన నారాయణుడు దేవకి వసుదేవకుల పుత్రునిగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ద్వాపర యుగంలో పెరిగిపోయిన అధర్మాన్ని తగ్గించి కంసాది అనేక దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి భగవానుడైన నారాయణుడు దేవకి వసుదేవకులకు పుత్రునిగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు. నారాయణుని 9వ అవతారం. కొందరు బలరాముని 9వ అవతారంగా భావిస్తారు. మరికొందరు బుద్ధుణ్ణి నారాయణుని 9వ అవతారంగా భావిస్తారు. బుద్ధవతారం. బుద్ధుడు శుద్ధోదనుడు మాయాదేవికి జన్మించాడు. హింసా ప్రవృత్తిని తగ్గించి జ్ఞాన మార్గాన్ని ప్రబోధించాడు. కల్కి అవతారం. దశావతారాలలో చివరిదైనది కల్కి అవతారం. కలియుగ అంతంలో దురాచారాలు, పాపకృత్యాలు అధికమైనప్పుడు దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి శంబల అనే గ్రామంలో పరమ భక్తుడు, ఉత్తమ బ్రాహ్మణుడైన విష్ణుశయునికి నారాయణుడు కల్కి అవతారంలో జన్మిస్తాడు.